ఇంటింటికి వచ్చే డోర్ టు డోర్ కలెక్షన్. ఇంటింటికి వస్తున్నాయి కదా మున్సిపాలిటీకి. అది ట్రైసైకిల్ వస్తుందా, పుష్ కార్ట్ వస్తుందా, ఆటో వస్తుందా, ట్రాక్టర్ వస్తుందా, కానీ ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా బయట అక్కడ పడేయకుండా కంపల్సరీగా ఇక్కడ వేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఇంటి వరకు. ఇంటి వరకే కాకుండా కమర్షియల్ షాప్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది, లేకపోతే హాస్పిటల్ ఉంటుంది, లేకపోతే మన టెంపుల్ ఉంటుంది. ఏదైనా కానీ, అది ఎక్కడైనా కానీ, బస్ స్టాండ్ ఉంటుంది, సినిమా థియేటర్లో పోండి, లేకపోతే హాస్పిటల్ పోండి, మార్కెట్కి పోండి, ఎక్కడికైనా పోని అలవాటు నేర్చుకోవాలి. తీసుకొని వాళ్ళ పక్కన పడేయడము, ఇంకోటి వేయడము కాదు. అలాగే ప్రభుత్వం రకరకాల సదుపాయాలు ఉపయోగిస్తున్నారు కాబట్టి, అవి టాయిలెట్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉంటాయి. పబ్లిక్ టాయిలెట్స్ కూడా పోయినప్పుడు ఎవరు చేయాలని మనం వెళ్తాం, బాగానే ఉంది. వెళ్ళినప్పుడు దాన్ని కనీసం నీళ్ళన్నా పోయాలా, క్లీన్ అన్నా పెట్టాలి, అంతే కదా. అంతేగాని ఎవరో ఒక మనిషి ఉన్నాడు కదా దానికి ఆడ, ఎవరో ఒకడు అతను కడుక్కుంటాడు కదా అనే ఉద్దేశంతో అన్నీ ఎట్లంటే అట్లా వదిలేస్తే అతనికి భారం. మనం చేయలేము ఆ పని, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆలోచించి దయచేసి కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నా కూడా టాయిలెట్స్ సినిమా థియేటర్లో ఉన్నాయా, హాస్పిటల్లో ఉన్నాయా, ఇక్కడ హాస్టల్లో ఉన్నాయా, ప్రతి ఒక్కరూ ఏమంటే మన సొంత ఇంట్లో అయితే పెట్టుకోం కదా. అట్లా మన సొంత ఇంట్లో అయితే అట్లా పెట్టుకోం కదా, వదిలేసుకోం కదా. రెండో రోజే ఉండలేమా, అంతే కదా. తింటాం కదా, పిల్లలను తింటాము, తండ్రిదండ్రులు తింటాము, అన్నదమ్ములు తింటాము, సరిగా పెట్టుకోలేము. అది కూడా మందే అనుకోవాలా. దురదృష్టం ఏమంటే ఇంట్లో ఒక్కటే మంది అనుకుంటాము, బయట ఏంది ఎవరిదో అనుకుంటాము. అట్లా అనుకోకుండా అంత బాధ్యత మనం తీసుకొని పనిచేస్తే ఈ స్వచ్ఛతకి బాగా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కంపల్సరీగా ఒకరోజు వస్తుంది, ఒక నెల, ప్రతి నెల వస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏమంటే ఎక్కడున్నా కూడా, అది చెరువు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎక్కడున్నా కూడా పార్కు కావచ్చు, ఎక్కడైనా కూడా స్వచ్ఛత అనేది అన్ని కాంపోనెంట్స్ ఇంక్లూడ్ చేసి పెట్టే విధంగా ఉండాలా. సో అదేవిధంగా ఇందాక మేడం గారు చెప్పినట్టు కూడా మనకి ఈసారి జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ హాస్టల్లో పెట్టడం జరిగింది. ఇది కూడా ఎందుకు పెట్టినారంటే ముఖ్యంగా పిల్లలు, ఎందుకంటే పిల్లలు ఈజీగా చేస్తారు అనమాట. వాళ్ళు ఈరోజు నేర్చుకున్నారంటే వాళ్ళ ఇంట్లో కూడా అది జరుగుతుందా లేదా చెక్ చేసుకుంటారు ఒకసారి. లేకపోతే చెప్తా తల్లిదండ్రులు, ఇదిగో ఇక్కడ చేయకూడదు, ఇక్కడ మాకు ఇట్లా నేర్పించారని చెప్తారు. అందుకని ముఖ్యంగా స్కూళ్ళల్లో కానీ హాస్టల్స్లో కానీ పిల్లలకి బాగా అవగాహన ఉండాలి. దీనిపైన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే బాగుంటున్న ఉద్దేశంతోనే ఇది ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పెట్టుకుంటూ, అలాగే ఇక్కడున్న మేడం గారి ఆధ్వర్యంలో ఇందాక చెప్పినట్టు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్లో మనకి మంచి ర్యాంకింగ్ రావాలి కంపల్సరీగా. పోయినసారి కన్నా కూడా ఈసారి ఇంత అంటే ఒక ముఖ్యమంత్రి గారు ప్రతి నెల తిరుగుతున్నప్పుడు కంపల్సరీగా ప్రజలు, మనకు కూడా బాధ్యత ఉంది కదా, అంతే కదా. ఆయన టైం అంతా తీసుకొని ఇక్కడ స్పెండ్ చేస్తున్నప్పుడు మనకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మనం కూడా మంచి ర్యాంకింగ్ వచ్చేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. అది ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు కూడా మీరు సహకారం అందించాలా. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సిబ్బందిని అంతా పెట్టుకుంటాడు, కానీ మనం ప్రజలు సహకరించకపోతే ఎవరైనా చేయలేరు. ప్రజలు సహకరిస్తేనే జరుగుతుంది. కంపల్సరీగా మా రిక్వెస్ట్ ఏమంటే ప్రజలందరూ సహకరించండి. స్వచ్ఛ సర్వేక్షణలో కంపల్సరీగా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి లేకపోతే మన జిల్లాకు సంబంధించి మంచి ర్యాంకింగ్స్ వచ్చేందుకు అందరూ కూడా కృషి చేయాలా.